ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ దినమందు మిమ్మలందరినీ సంతోషముతో ప్రేమతో మీకు శుభములు తెలియపరుస్తున్నాను. మనం ఒకరిని ఒకరము కలుసుకోవడమే ఆయన కృప. అనుదినము ప్రారంభించేటప్పుడు యేసయ్యతో ప్రారంభించాలి, యేసయ్యతోనే ముగించాలి, పడకకు వెళ్ళాలి. చాలా ముఖ్యం. ఈ దినాలలో పలు విధములైన పోరాటములు వింటున్నాము, చూస్తున్నాము, సమస్యలను ఎదుర్కొంటున్నాము, అధిగమిస్తున్నాము. కొన్ని కార్యములు బంధింపబడిన స్థితిలో ఉన్నట్టు మీకు తెలుసు. అయినప్పటికీ నేను మీకు ఒకే వచనమును మీతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ అందులో ఒక్కొక్క మాట మీతో పంచుకోవాలని ప్రభువు నన్ను ప్రేరేపించి మాట్లాడుతున్నాడు. ఈ దినమందు యెషయా 61:1 ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయముల గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదల. ఈరోజు నేను చెప్పేటువంటి మాట బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. బంధింపబడిన వారికి, నేను ఒక బ్యాండేజ్లో ఉన్నాను బ్రదర్, నేను బయటికి రాలేకపోతున్నాను, ఒక అపవిత్రమైన తలంపులు కంట్రోల్ చేయలేకపోతున్నాను, ఒక త్రాగుడు అని చెప్పవచ్చు, లేదంటే చైన్ స్మోక్, ఒక త్రాగుడు అలవాటు, అది ఒక బ్యాడ్ హ్యాబిట్. తరచు నన్ను తెలియకుండా నేను అబద్ధమాడుతున్నాను, అది భయంకరమైన దురాత్మ గుణము. కోపం వచ్చిందంటే వెంటనే నా భార్యను కొట్టేస్తున్నాను. ఇలాగూ ఏదో ఒక విషయంలో నేను కట్టబడి ఉన్నాను. యేసయ్యను ప్రేమిస్తున్నాను, కొన్ని వస్తువులు దొంగలిస్తున్నాను ఆశపడి, అది ఒక బంధకములాగా ఉంది నాకు. ఇలాగూ ఏదో ఒక దాంట్లో కట్టబడి బంధింపబడి ఉన్నారా? లేదంటే సుదీర్ఘకాలముగా అప్పులు, కష్టములు, ఎప్పుడు చొచ్చినా ఇంటిలో సమాధానము లేదు. ఇందులో మీరు బంధింపబడినట్లుగా ఒక తాడుతో కట్టినట్లు ఫీల్ అవుతున్నారా? మీ కొరకే ప్రభువు మాట్లాడుతున్నాడు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మాట్లాడే నన్ను మర్చిపోయండి. 1 GPS అన్నను ఆశీర్వదించండి, అది చాలు. అయితే అక్కడ మాట చూడండి, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకే అభిషేకం. అలాగైతే ఈరోజు మీరు బంధింపబడి ఉన్నారు. మీ కట్లను తెంచుతాడాయన. ఎలాగూ నేను తెంపుతానంటే ఎలాగ ఉంటుంది? ఒకసారి ప్రభు ఆలయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ 18 సంవత్సరములుగా వంగిపోయిన ఒక స్త్రీని చూశాడు. వెంటనే యేసయ్య అన్నాడు, 18 సంవత్సరములు సాతాను ఈమెను బంధించింది, అందువల్ల ఆమె చక్కగా నిలబడలేకపోతుంది. అందరూ అనుకున్నారు. ఏమనుకున్నారు? ఆమెకు వెన్నుపూస, నడుము బాగలేదు, ఎందుకంటే అక్కడ ఒక దురాత్మ ఉంది, బలహీనపరిచే ఆత్మ. ఈరోజు ప్రభు నామములో నేను మీకు చెప్తున్నాను, మీరు సోలిపోకుండా ఈ మాటను అలాగే పట్టుకొని యెషయా గ్రంథం 61:1 బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించేటువంటి దేవా, నా కట్లన్నీ మీరు తెంపబోతున్నారు, స్తోత్రమని ప్రార్థించుదామా? నాతో కలిసి ప్రార్థించండి. ప్రియమైన యేసయ్యా, ఏ సమస్యలలో మీ బిడ్డలు కట్టబడ్డారో, సాతాను యొక్క పోరాటం చేతబడి ఈ కుటుంబం తలెత్తకూడదు, ఆశీర్వాదముగా ఉండకూడదు, బిడ్డలు పుట్టకూడదు, తర్వాత సంతతి రాకూడదు, ఇలాగూ ఏదో ఒక పోరాటములతో మీ బిడ్డలు ఉన్నట్లయితే యేసు క్రీస్తు అధికారము కలిగిన నామములో ఆ యొక్క కట్లు తెంపుతున్నాము, కట్లు తెంపి ప్రకటిస్తున్నానయ్యా. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, మీ కట్లు తెగిపోవడం ప్రారంభమైంది, సరేనా? ఈరోజు ప్రభు మీతో మాట్లాడినట్లయితే నాతో కలిసి తమిళములో, హిందీలో, తెలుగులో, ఆంగ్లములో మీ అభిప్రాయములను తెలియపరచండి. ప్రార్థన విన్నపములు పంపండి. మీకోసం మేము హిందీ తెలిసిన వారికి హిందీలో, ఆంగ్లము తెలిసిన వారికి ఆంగ్లములో, తమిళం తెలిసిన వారికి తమిళములో ప్రభు యొక్క కృప మిమ్మల్ని భరిస్తుంది. దేవుని యొక్క హస్తం మీతో ఉంటుంది. మీరు ఈమెయిల్ ద్వారా మాతో కలుసుకున్నట్లయితే చాలా సంతోషంగా ఉంటుంది. gpsrobinson@hotmail.com మీరు దర్శించినట్లయితే సంతోషంగా ఉంటుంది.
ప్రభు యొక్క కృప భరిస్తుంది. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7295463663. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.